ఈ రోజు కథ రెండు కలల ప్రయాణం. విజయనగరం అనే ఒక సాధారణ పట్టణంలో రైల్వే ట్రాక్కు కొంచెం దూరంగా ఉన్న చిన్న వీధిలో రెండు ఇళ్ళు ఉండేవి. ఆ ఇళ్లలోనే ఈ కథానాయికలు పుట్టారు, అనన్య మరియు కావ్య. ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టారు. పెద్దగా సంపద లేదు, కానీ ప్రేమ, క్రమశిక్షణ, ఆశ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అనన్య తండ్రి ఒక చిన్న వస్త్ర దుకాణంలో సేల్స్మ్యాన్. తల్లి ఇంట్లోనే కుట్టు పని చేసేది. కావ్య తండ్రి ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, తల్లి అంగన్వాడీ వర్కర్. నెలాఖరుకు జీతం సరిపోతుందా అనే ఆలోచన రెండు ఇళ్లలోనూ సాధారణమే. చిన్నప్పటి నుంచే అనన్యకు బట్టలు అంటే ఇష్టం. పండగలకు అమ్మ కొత్త డ్రెస్ కొంటే దానిలోని రంగులు, డిజైన్లు గమనిస్తూ గంటల తరబడి కూర్చునేది. కావ్య మాత్రం పుస్తకాలలో మునిగిపోయేది. మ్యాప్స్ చూడటం, విదేశాల గురించి చదవడం, నేను ఒకరోజు దేశం దాటి పని చేస్తాను అని కలలు కనే అమ్మాయి. ఇద్దరూ ఒకే ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అక్కడ సదుపాయాలు తక్కువే. కొన్నిసార్లు టీచర్లు లేరు, కొన్నిసార్లు పుస్తకాలు ఆలస్యంగా వచ్చేవి. అయినా అనన్య, కావ్య వెనక్కి తగ్గలేదు. అనన్య స్కూల్ యూనిఫాం పాతబడితే తల్లి దాన్ని కొత్త డిజైన్లా మార్చేది. అది చూసి టీచర్లు కూడా ఆశ్చర్యపడేవారు. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే అనన్య నవ్వుతూ, నా సొంత పెద్ద ఫ్యాషన్ షాప్ పెడతాను అనేది. కావ్య క్లాస్లో ఎప్పుడూ టాపర్. కానీ ఇంట్లో పరిస్థితులు కష్టంగా ఉండేవి. ట్యూషన్కు డబ్బులు లేవు. ఆమె లైబ్రరీనే తన గురువుగా చేసుకుంది. ఇంగ్లీష్ పేపర్లు, మ్యాగజైన్లు చదువుతూ భాషపై పట్టును పెంచుకుంది. ఇంటర్ తర్వాత ఇద్దరి దారులు వేరు అయ్యాయి. అనన్య ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలని కోరుకుంది. కానీ కుటుంబానికి ఆ ఫీజు భారం పెద్దదిగా అనిపించింది. ఆమె పట్టుదలతో స్కాలర్షిప్ కోసం ప్రయత్నించి చివరికి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించింది. కావ్య ఇంజనీరింగ్ ఎంచుకుంది. కంప్యూటర్ సైన్స్ అంటే ఆమెకు ప్రాణం. రోజూ కాలేజీకి బస్సులో 2 గంటలు ప్రయాణించేది. ఆ ప్రయాణంలో కూడా ల్యాప్టాప్లో కోడింగ్ ప్రాక్టీస్ చేయడం ఆమె అలవాటు. అనన్య కాలేజీలో మొదటి ఫ్యాషన్ షోలో ఓడిపోయింది. ఆమె డిజైన్ను జడ్జీలు సాధారణం అన్నారు. ఆ మాటలు ఆమెను బాగా బాధించాయి. కాని అదే రోజు తల్లి చెప్పిన మాట ఆమె జీవితాన్ని మార్చింది. ఓటమి నీ విలువ కాదు అమ్మా, ప్రయత్నం మానితేనే ఓటమి. కావ్య కూడా ఒక పెద్ద కంపెనీ ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయింది. కారణం కమ్యూనికేషన్ స్కిల్స్. ఆమె ఆ రోజు నుంచే రోజూ ఇంగ్లీష్లో మాట్లాడటం, ప్రెజెంటేషన్లు చేయడం మొదలుపెట్టింది. అనన్య కాలేజీ చివరి సంవత్సరంలో తన డిజైన్లతో ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టింది. అక్కడ ఆమె డ్రెస్సులు అమ్ముడయ్యాయి. అది పెద్ద డబ్బు కాదు, కానీ పెద్ద నమ్మకం. కావ్య ఒక స్టార్టప్లో ఉద్యోగం సంపాదించింది. జీతం తక్కువే, కానీ నేర్చుకునే అవకాశం ఎక్కువ. ఆమె రోజుకు 12 గంటలు పని చేస్తూ తన స్కిల్స్ను మెరుగుపరుచుకుంది. అనన్య ఉద్యోగం చేయకుండా చిన్న బుటిక్ ప్రారంభించింది. మొదట్లో కస్టమర్లు తక్కువ, కొన్నిసార్లు అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. సోషల్ మీడియాను ఉపయోగించి తన డిజైన్లను ప్రమోట్ చేసింది. కావ్యకు ఒకరోజు విదేశీ క్లయింట్ ప్రాజెక్ట్లో పని చేసే అవకాశం వచ్చింది. ఆమె పనితనం చూసి అదే కంపెనీ నుంచి విదేశాలకు వెళ్లే ఆఫర్ వచ్చింది. అనన్య బుటిక్ ఒక పెద్ద మాల్ యజమాని దృష్టిలో పడింది. అతను ఆమెకు తన మాల్లో ఒక ఫ్లోర్ ఇవ్వాలని ఆఫర్ చేశాడు. అది అనన్య కల నిజమవుతున్న క్షణం. కావ్య వీసా ప్రక్రియలు పూర్తి చేసి మొదటిసారి విమానం ఎక్కింది. కిటికీ బయట చూస్తూ తన చిన్న ఇల్లు, తల్లిదండ్రుల కష్టాలు గుర్తొచ్చాయి. కన్నీళ్లతో పాటు గర్వం కూడా వచ్చింది. కొన్ని సంవత్సరాల్లో అనన్య యొక్క ఫ్యాషన్ మాల్ దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఆమె కేయోగా బాధ్యతలు చేపట్టింది. ఉద్యోగాల్లో ఎక్కువగా మహిళలకే అవకాశం ఇచ్చింది. కావ్య విదేశంలో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా ఎదిగింది. ఆమె టీంలో భారతీయ యువతకు మార్గదర్శకంగా నిలిచింది. ఒక ఫ్యాషన్ టెక్ కాన్ఫరెన్స్లో అనన్య, కావ్య మళ్లీ కలిశారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. చిన్న వీధి నుంచి ఇంత దూరం వచ్చిన ప్రయాణం గుర్తొచ్చింది. మన కలలు నిజమయ్యాయి అన్నది అనన్య. కష్టపడితే అసాధ్యం ఏదీ లేదు అన్నది కావ్య. కథ సందేశం. ఈ ఇద్దరి కథ ఒకటే చెబుతుంది. పుట్టుక కాదు, పట్టుదల మన గమ్యం నిర్ణయిస్తుంది. మధ్యతరగతి కష్టాలు మన బలహీనత కాదు,
బలం, స్వతంత్రంగా నిలబడే ధైర్యం ఉంటే కలలు నిజమవుతాయి. అనన్య కావ్య కథ ప్రతి అమ్మాయికి ఒక ప్రేరణ, స్వప్నాలు నమ్మినవారికి అంకితం.